కొంచెం జరుగు మనిషికో అక్కడ ఇంకా కొన్ని అది గులాబీలు తీసుకో కావాల్సిన కొన్ని కొంచెం అందరు చెప్పులు బుర్ర ఉంది ఏం చేస్తాం బాగుంది కదా ఆయన తెలుసు బాగుంది వర్షం లేకుండా మనకు టైం ఇచ్చాం కొబ్బరికాయలు ఇవ్వండి సంచులు ఉన్నాయి నేను కొట్టుకునే కదా మీరు అందరూ కొడితే కొట్టినట్టు కొట్టాలి నువ్వు కొట్టాలి వసంతమ్మ కొట్టు విరోధం ఎక్కడ పడినాయేమో మీరు కొంచెం వెనక జరగండి అన్న కొంచెం వెనక జరగండి సార్ సార్ రమ్మండి సార్ రెడీ సార్ రెడీ సార్ అక్కడే ఉంది ఆయన వస్తుండే వెనుక చేయలు అడ్డం వస్తున్నాయి సార్ 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 అన్న ఫోన్ లేవా అన్న ఓకే సార్ మేడం సార్ జరుగుతాను అన్న బ్యాలెన్స్ సంవత్సరం
మనం విదేశాల నుంచి 150 లక్షల టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఆయిల్ ఫామ్ ఇక్కడ వేసుకుంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టమవుతుండొచ్చు, కానీ తర్వాత అది పంట దిగుబడి ఎక్కువ, అన్ని పంటల కంటే ఎక్కువ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం కూరగాయలు వేసుకుంటే తొందరగా వస్తాయి, మనకు పైసలు చూస్తాం అనుకుంటాం. దానికి లాగోడు ఎక్కువ, దానికి ప్రతి పనికి ఇంటిడు పోవాలి, ఎవరి నమ్మలికి రాదు. ఎంత ఎక్కువ వేస్తే అంత లాభం ఉండడానికి ఆస్కారం ఉన్నది. దానికి ప్రభుత్వమే కంపెనీ పెట్టించి ఆ కంపెనీ ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఆయిల్ పామ్ పంటలు వేసుకోవడానికి కృషి చేయాలని మేము అందరితో కృషి చేస్తున్నా. హార్టికల్చర్ రేవ గారికి ఒకటే, మీరు క్లస్టర్ వైజ్ చేయండి, మండలాన్ని 2-3 క్లస్టర్లు చేసి ఆ క్లస్టర్ వల్ల రైతులకు అవగాహన సదస్సులు పెట్టండి. ఇప్పుడు కొత్త ఉంది కదా, కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఆ రైతులకు అందరికీ కూడా అవగాహన కలిగేటట్టుగా సెమినార్లు పెట్టి అందరికీ తెలిసేటట్టు చేసి ఆయిల్ ఫామ్ రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ నియోజకవర్గంలోనే అత్యధిక ఆయిల్ ఫామ్ పంట పెట్టే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.